కథాకమలం విందాం పాటిద్దాం వేదికకు స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నేషనల్ స్టోరీ టెల్లింగ్ డే అంట. ఇక్కడ యుఎస్ నేషనల్ స్టోరీ టెల్లింగ్ డే. 20th March we have celebrated World Storytelling Day, but even though it is US National Storytelling Day, మనం రోజు స్టోరీస్ వింటాం కథాకమలంలో కదా, అందుకని ఈరోజు కూడా మనం మెన్షన్ చేసుకుంటున్నాం. మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే మీలో ఎవరైనా స్టోరీ చెప్పగలరా? కొత్తగా స్టోరీ ఏమన్నా రాయగలుగుతారా? పాత స్టోరీనే రాసున్న స్టోరీనే చదవగలుగుతారా? అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, కథాకమలం మీకు మెసేజ్ చేస్తుంది. ప్రశాన్విక పాప కథ చెప్పింది కదా, అలాగా. ప్రశాన్విక, వెరీ గుడ్. యు ఆర్ ది వన్ అండ్ ఓన్లీ వన్ యాజ్ ఆన్ టుడే టెలింగ్ ఏ స్టోరీ ఇన్ కథాకమలం ప్లాట్ఫామ్. బాయ్. ఎవరికి బాయ్? ప్రశాన్వికకి. మళ్ళీ కథ చెప్పినప్పుడు ప్రశాన్వికకి హాయ్ చెప్తాం. ఇప్పుడు మాత్రం కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ గొడవ పడకుండా యజమాని మాట వింటూ మంచి జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తూ ఉండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అంతే కదా, పులి ఆవును తినటం సహజమే కదా. అది గమనించిన ఆవు భయపడలేదు, చూసారా? ఎందుకంటే అది దాని సహజ లక్షణం. పులి రాజా, కొంచెం ఆగు, నేను నన్ను తినొద్దు అని అనట్లేదు. ఒక్కసారి నేను చెప్పే మాట విని నీకు ఏది నచ్చితే అది నువ్వు చెయ్యి. నువ్వు ఏది డెసిషన్ తీసుకున్నా నేను దానికి లోపడి ఉంటాను అని చెప్పింది. ఏంటిది అడ్డపడుతున్నావు? ఇదేమైనా సినిమా అనుకున్నావా అందంట పులి. కాదు, ఒక్కసారి నేను చెప్పేది విను. పులిరాజా, నేను చెప్పే మాటలు విన్నాక నీకేది తోస్తే అది చెయ్యను. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. లేగదూడ అంటే కాఫ్, బేబీ కావ్ని కాఫ్ అంటాం కదా, లేగదూడ అంటే కాఫ్ మాట. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. పచ్చిక అంటే గ్రాస్ తినడం కూడా ఇంకా రాదన్నమాట. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడసారిగా అంటే చివరిగా నీ కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను భక్షించు అంటే తినేసే అని చెప్పిందంట. దానికి పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ మాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి తిరిగి వస్తావా? ఆ టక్కరి నక్క నీకు కానీ ఏమన్నా స్నేహితుడా? ఇలా చెప్పమని చెప్పిందా నేను కనిపిస్తే అందంట. అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. మీ గ్రామం వాళ్ళంతా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? నేనేం వెర్రిదాన్ని కాను, కోపంగా అన్నదంట పులి. నీవు అలా అనుకోవడం సరికాదు. నువ్వు పులికి రాజువి, నేను అసత్యం పలికేదానను కాను. నాకు నక్క స్నేహితుడు ఏమీ కాదు. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికే కంట చావడం మేలనుకునే వ్యక్తిత్వం నాది. చూసారా, ఒకసారి మాట ఇస్తే ఆ మాట తప్పి బ్రతకడం కంటే చావడమే మేలు అనుకునే వ్యక్తిత్వం అంట ఆవుది. ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై నీకు తృప్తి కలిగిస్తే నీకు ఉపకారం చేసిన దాన్ని అవుతాను. కానీ చివరిగా ఆ లేగదూడకి, అదే నా బిడ్డకు పాలిచ్చి తనివి తీరా చూసి మంచి మాటలు చెప్పి తప్పక తిరిగి వస్తాను. పులి కొంతసేపు ఆలోచించింది. ఊరిలో నివసించే ఈ జంతువుల్లో నీతి ఎంతుందో తెలుసుకుందామని, నిజాయితీ ఉన్నవాళ్ళ లేదా తెలుసుకుందామని సరే అన్నది. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలు ఇచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నిమురుతూ, నాయనా, బుద్ధిమంతుడుగా మంచితనంతో జీవించు, అసత్యము చెప్పకు, అవినీతి పనులు చేయకు, తోటివారితో స్నేహంగా ఉండు, మంచి ప్రవర్తన పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవిలోకి వెళ్ళి పులి ఎదురుగా నిలబడిందంట. ఆవుని చూచి పులి ఆశ్చర్యంతో, అయ్యో, నిజంగా వచ్చావా? నువ్వు వస్తావని నేనేమాత్రం అనుకోలేదు అందంట పులి. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది అని మనసులో అనుకుని, ఏం వచ్చేసావా? తినేయినా మరి అందంట. తినేసేయి అని చెప్పిందంట ఆవు. పులి మంచిగా ఆలోచించుకొని, ఇలాంటి సాధుజీవిని, అందున సత్యమే తన
జీవితంగా బ్రతుకుతున్న ఈ ఆవును తింటే నాకు జన్మజన్మలకు పాపం వస్తుందని చెప్పి నీ మాటలలో నీతి నిజాయితీ నిరూపించుకున్నావు. నీలాంటి దాన్ని తింటే నాకు పుట్టగతులు ఉండవు. నాకు నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. నేను క్రూర మృగాన్నే కానీ ఆలోచించే బుద్ధి లేని దాన్ని కాదు. నీవు నీ పిల్ల ఆనందంగా జీవించండి అని ఆవును వదిలేసిందంట పులి. మరి ఇదర్రా కదా. మరి ఈనాటి ప్రశ్నలు: పులి నక్క నీ స్నేహితుడా అని ఎందుకు అడిగింది? పులి ఆవుని నక్క నీ స్నేహితుడా అని ఎందుకు అడిగింది? మొదటి ప్రశ్న. మరి రెండో ప్రశ్న, పులి ఆవును ఎందుకు తినలేదు? పులి ఆవును ఎందుకు తినలేదు? ఇది రెండో ప్రశ్న. టైటిల్: నిజం బలం లేదా నిత్యం సత్యం. ఇది టైటిల్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.